అబ్బా! చిట్టి చిట్టి పొట్టి పొట్టి గారెలు ఎంత కమ్మగుందంటే దాంట్లో ఆనియన్ కారపూస ఏసుకొని తింటే ఉంది నా స్వామిరంగా అనే డైలాగ్ గుర్తుకొచ్చేస్తుంది మరి. ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. 3 గంటల సేపు నానబెట్టిన పొట్టు పెసరపప్పు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవే రండి కావాల్సినవి. ఇవన్నీ చక్కగా వాష్ చేసుకొని, కట్ చేసుకొని, ఒక రౌండ్ తిప్పేసి బరకగా ఉండాలి. అప్పుడే అన్ని రకాల ఫ్లేవర్స్ మనకి తినేటప్పుడు ఆ నోటికి తగులుతూ ఉంటాయి. అలా ఉంటే నా చిట్టి చిట్టి పొట్టి పొట్టి గారెలు అయితాయి మరి. అదే చిట్టి గారెలు అంటాం మన సైడు. ఇక మా ఊరి దగ్గర వైరా ఉంది. వైరాలో అల్లబ్బాయి గారెలని చాలా ఫేమస్. వైరాలో ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇలా మిక్సీ పట్టేసుకొని ఆయిల్ చాలా హీట్ అవ్వాలి. అలా వేస్తే అలా పైన పొంగొచ్చేయాలి. అలా ఉంటేనే గారెలు మంచిగా కుక్ అవుతాయి అండ్ మంచి టేస్టీగా ఉంటుంది అనమాట. ఇక ఇలా అయితే ఏంగానే బురగలు వచ్చేసి మంచిగా తేలి వచ్చేసా అయిపోయినట్టే ఇక మన గారెలు. ఇక లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి. మళ్ళీ మాడితే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇక సర్వ్ చేసేసుకుని మరి ఏం చూస్తారు, ఆనియన్స్, కారపొడి, ఇంకా దీంట్లో టమాటా చట్నీ ఉంటుందయ్యా వేరే లెవెల్. నోరు నోరు బ్లాస్ట్ అయిపోతుంది. చూస్తూనే ఇంత కమ్మగా ఉంటే చేసుకొని తింటే ఎలా ఉండాలి. ఇక మీరు చేసుకొని తినండి. లాస్ట్లో జీలకర్ర వేయడం మానేయకండి. జీలకర్ర వేస్తే ఆ ఫ్లేవరు దానికి ఒక అందం ఉంటుంది మరి. ఇక నచ్చిందా వీడియో? నచ్చే ఉంటుంటే ఈ మాత్రం చిట్టి పుట్టి గారు చెప్తే మరి నచ్చకుండా ఎలా ఉంటుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్